స్పైసీ గోవా ఒకటి చేస్తాను, నాకు ఇష్టమైన మాక్టైల్. స్పైసీ గోవా అంటే ఫస్ట్ ఈ పోర్షన్ కూడా వాళ్ళు చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్తో ఇస్తారనమాట. సో Hello guys, welcome back to my channel Tejaswini Gowda. సో ఇప్పుడే స్టేజ్ రిహర్సల్ చేసుకొని వచ్చానన్నమాట. చాలా టయర్డ్ అయిపోయాము అండ్ సమ్మర్ కదా, అందుకే ఏమైనా తాగాలని కూడా అనిపిస్తుంది. సో అందుకే ఎందుకు ఈ వీడియో చేయకూడదు అని నాకు అనిపించింది. బికాజ్ ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు అండ్ కుకింగ్ వీడియో అడుగుతున్నారు. కుకింగ్ వీడియో మళ్ళీ మెల్లగా చేస్తాను. సో ప్రస్తుతానికైతే నాకు ఇష్టమైన మాక్టైల్ అండ్ అమర్కి ఇష్టమైన మాక్టైల్ చేద్దాం అనుకుంటున్నా. మాక్టైల్ అంటే అమర్కి వచ్చి లెమన్స్ అట్లా బేస్డ్ ఆన్ చాలా ఇష్టం ఉంటుంది. సో అందుకే వర్జిన్ మొజిటో బెస్ట్ అనిపించింది. అందుకే అమర్ కోసం వర్జిన్ మొజిటో చేద్దాం అనుకున్నా. అండ్ నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ స్పైసీ గోవా. సో నాకైతే ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్యకాలంలో ఎక్కువ స్పైసీ గోవా తీసుకుంటున్నాను. కొంతమందికి అయితే నచ్చదు, బట్ స్టిల్ నాకు చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎక్కడికైనా బయటికి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు చూపిస్తాను కదా అలా అయినా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా కొంతమందికి నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ వెళ్ళి అక్కడ చేసేదానికన్నా ముందు నేను ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వాలి. బికాజ్ చాలా చిరాక్గా ఉంది. అండ్ మీకే తెలుసు ప్రాక్టీస్ అండ్ అక్కడ స్టేజ్ మీద వెళ్ళి అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏసీలు ఉండవు స్టేజ్ రిహర్సల్ టైంలో. సో అందుకే కంప్లీట్ స్వెట్ అయిపోయి అంత చిరాక్గా ఉంది. సో కంప్లీట్ ఫ్రెష్ అయిపోయి చేద్దాం అనుకుంటున్నా. ఆ స్వెట్ వల్ల ఈ మధ్యకాలంలో హెయిర్ ఫాల్ కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఉంటాయి. ఆబ్వియస్గా నాకు హెయిర్ చూడండి ఎంత చిరాక్గా ఉంది. సో అలా ఫీల్ అవుతుంటుంది. కానీ దానికి ఒక బెస్ట్ రెమెడీ ఉంది, అదే రోజ్మేరీ రెజిమే బై మామార్త్. ఏంటిది రెజిమే బై మామార్త్ అనుకుంటున్నారా? ఎస్, రోజ్మేరీ అండ్ మెంతులతో కలిసి ఉన్న ప్రోడక్ట్స్ అన్నమాట. షాంపూ, కండిషనర్ అండ్ ఆయిల్. సో ఇది నాకు దీంతో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోతే ఫుల్ ఫ్రెష్ అనిపిస్తుంది. అండ్ అంతేకాదండి, 93% వరకు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది అండ్ 94% వరకు మీ హెయిర్ని స్ట్రెంథన్ చేస్తుంది. సో హెయిర్ గ్రోత్కి కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర టైం లేదు కాబట్టి నేను ఐ విల్ గో అండ్ వాష్ మై హెయిర్స్ డైరెక్ట్లీ. బట్ ఆబ్వియస్లీ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఆయిల్ అప్లై చేసే నేను హెయిర్ వాష్ చేస్తాను. సో ఇది కూడా హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ అండ్ కండిషనర్. సో యాక్చువల్గా చెప్పాలంటే మా మమ్మీ అంటే ఇంతకుముందు మా మమ్మీ మెంతులు అవన్నీ ఇంట్లో రెడీ చేసి అప్లై చేస్తారు కదా. సో ఇప్పటికీ కూడా ఎప్పుడైనా వెళ్తే అది కూడా, ఇప్పుడు ఎక్కడ వెళ్ళేదే 1 or 2 డేస్కి వెళ్తూ ఉంటాను కాబట్టి అంత ఓపిక ఉండదు. బట్ అప్పట్లో అయితే మా మమ్మీ చేసేవాళ్ళు. సో మెంతులు అంతా గ్రైండ్ చేసి, ఐ మీన్ నానపెట్టి గ్రైండ్ చేసి అవన్నీ ఏదో హోమ్ రెమెడీ చేసి పెట్టేది. కానీ చాలా బాగా అంటే సూపర్గా ఉండేది ఒక రిజల్ట్స్ అనేది. కానీ ఈ మధ్యకాలంలో మీకే తెలుసు కదా, పరిగెత్తుతూనే ఉంటాము. సో ఈ బిజీ స్కెడ్యూల్లో డెఫినెట్గా అంత ఓపిక అయితే లేదు చేయడానికి. అందుకోసమే ఇది బెస్ట్ అన్నమాట. సో ఆల్మోస్ట్ న్యాచురల్ రెమెడీ మీకు ఎలా రిజల్ట్స్ అయితే ఇస్తుందో అలాంటి రిజల్ట్సే దీంతో కూడా మీరు పొందొచ్చు. సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ రోజ్మెరీ అండ్ మేతి, అదే మెంతులు. సో అదనమాట. సో నాకైతే వండర్ఫుల్గా వర్కౌట్ అవుతుంది. సో మీరు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఐ థింక్ మీకు కూడా ఇది నచ్చుతుంది. అండ్ మామార్త్ లిజన్స్ టు యూ. ఏంటి వింటారా అని అనుకుంటున్నారా? ఎస్. సో వాళ్ళ ప్రోడక్ట్ని యూజ్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. అండ్ వాళ్ళ ఆనియన్ షాంపూ కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేశారు బేస్డ్ ఆన్ యువర్ రివ్యూ. అండ్ ఫర్ బెటర్ క్వాలిటీ కోసం వాళ్ళ ప్రోడక్ట్స్ని వాళ్ళు అప్గ్రేడ్ చేస్తూనే ఉంటారు త్రూ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్. అండ్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ కనుక మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అండ్ నా ప్రోమో కోడ్ కనుక యూజ్ చేస్తే 20% ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఇప్పుడు వెళ్ళి
ఫ్రెష్ అప్ అయి వచ్చేసేద్దాం. మీ అందరికీ తెలిసినట్టు మామాఅర్త్ ప్రోడక్ట్స్ నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. అండ్ ఇప్పుడు అంతేకాకుండా ఆఫ్లైన్ స్టోర్ అంటే మీ ఇంటి దగ్గరలో ఏదైనా ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది. సో మీ ఇంటి దగ్గర ఎక్కడైతే మీకు మామాఅర్త్ ప్రోడక్ట్స్ దొరుకుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెష్ అయితే వచ్చేసాను. అండ్ ఇప్పుడు నేను చెప్పినట్టు స్పైసీ గోవా ఒకటి చేస్తాను, నాకు ఇష్టమైన మాక్టైల్. అండ్ వన్ మోర్ థింగ్, అదే వర్జిన్ మొజిటో అన్నాను కానీ అదే లెమన్ సోడా, ఆల్మోస్ట్ అది లెమన్ సోడా అని అంటారు. సో దానికి కావాల్సినవన్నీ ఇప్పుడు నేను తీసుకొస్తాను. సో నాకు కావాల్సిందన్నీ నేను తీసుకొని పెట్టేసుకున్నాను. సో ఇది వచ్చి గోవా జ్యూస్ అనమాట. సో ఇది ముందుగానే రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను. పుదీనా, లెమన్, చిల్లీ పౌడర్, సాల్ట్, సోడా అండ్ ఐస్ క్యూబ్స్ అనమాట. సో ఫస్ట్ నేను ఇప్పుడు ఏంటిది అమర్కి లెమన్ సోడా అది చేస్తాను. అంటే వర్జిన్ మొజిటో లాగే వస్తుంది కానీ డిఫరెంట్ వే. సో ఏం లేదండి, ఫస్ట్ నేను ఏంటంటే పుదీనాని కొంచెం స్మాష్ చేసేసుకుంటాను. బికాజ్ అలాగే వేస్తే మాకు ఆ ఒక టేస్ట్ అనేది రాదు. ఇలా స్మాష్ చేసి మనం దాంట్లో వేసుకుంటే ఆ ఒక టేస్ట్ అనేది ఏదైతే ఉంటుందో అది కొంచెం ఫ్లేవర్ బాగా ఇస్తుంది అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం అమర్కి నార్మల్ సాల్ట్తోనే, బట్ నాకు స్వీట్ అండ్ సాల్ట్ అంటే ఇష్టం కాబట్టి నేను కొంచెం స్వీట్ అండ్ సాల్ట్ తీసుకుంటాను అన్నమాట. ఆల్మోస్ట్ కొంచెం స్మాష్ అయిపోయింది. ఈ గ్లాస్లోకి వేసేసుకుందాం. ఈ గ్లాస్లోకి వేసుకునే ముందు లెమన్తో కూడా మనము ఒకసారి చేసేసుకుంటే బాగుంటుంది. సో దీంట్లోనే లెమన్ కూడా వేసేసుకుంటున్నాను బికాజ్ దట్ గివ్స్ అ గుడ్ టేస్ట్. దీని నుంచి దాంట్లోకి లోపలేసుకుంటా. ఒక మంచి ఫ్లేవర్ కోసమే నేను ఇది ముందుగానే స్మాష్ చేసుకుంటున్నాను. సో విల్ ట్రాన్స్ఫర్ దిస్ ఇంటూ గ్లాస్. అండ్ రిమైనింగ్ హాఫ్ లెమన్ ఏదైతే ఉందో నేను అలాగే పెట్టుకున్నా బికాజ్ ఇక్కడ వేసుకోవడానికి. సో ఎవరికైతే సాల్ట్ అండ్ స్వీట్ రెండు కావాలో వాళ్ళు షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ అమర్కి నో షుగర్, ఓన్లీ సాల్ట్. సో అందుకే మీకు ఎంత సాల్ట్ కావాలో అంత వేసుకోవచ్చు. అండ్ అమర్ కొంచెం సాల్ట్ కూడా తక్కువ చేయమని అంటాడు కాబట్టి ఎక్కువ వేయట్లేదు. ఇది చాలా ఈజీ అండి, ఇది అందరూ చేస్తారు, ఇది దాంట్లో పెద్దదేం లేదు. కానీ నేను ఎలాగో అమర్ కోసం చేయాలి కాబట్టి చేస్తున్నాను వీడియోలో, లేకపోతే నాకు ఇష్టమైన స్పైసీ గోవా స్టార్ట్ చేసేదాన్ని. బట్ సో ఈ పుదీనాది ఏదైతే ఒక ఫ్లేవర్ ఉంటుందో ఇప్పుడు దీంట్లో సూపర్బ్ ఉంటుంది. అమర్కి కరెక్ట్ అయిపోతుంది, సరిపోతుంది. నాకు ఇంకొంచెం సాల్ట్ అండ్ స్వీట్ రెండు వేసుకుంటే ఐ విల్ లైక్ ఇట్ అనమాట. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. యాక్చువల్గా దీనికి ఫస్ట్ ఏంటంటే, మీరు చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకైతే చెప్తున్నా, స్పైసీ గోవా అంటే ఫస్ట్ ఈ పోర్షన్ కూడా వాళ్ళు ఏంటి చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్తో ఇస్తారనమాట. సో ఫస్ట్ మనం ఆ స్టెప్ చేసుకోవాలి బిఫోర్ ప్రిపేరింగ్ దిస్. అండ్ సాల్ట్, కొంతమంది కొన్ని చోట్ల ఓన్లీ సాల్ట్ మాత్రమే వేసిస్తారు, బట్ మిక్స్చర్ ఆఫ్ స్పైస్ అండ్ సాల్ట్ విల్ బి అల్టిమేట్. దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఫ్లాట్ సర్ఫేస్ లాగా చేసుకోవాలి, ఎందుకంటే మనం దీంట్లో డిప్ చేయాల్సి వస్తుంది. సరిపోతుంది అనుకుంటున్నాను. నో, ఇంకొంచెం స్ప్రెడ్ చేయాలి.
ఇదేం వేస్ట్ అవ్వదు, ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇదే స్పైస్ అండ్ సాల్ట్ దీంట్లో వేసుకుంటాం కాబట్టి. అండ్ ఇది ఫస్ట్ లెమన్ తీసుకొని సర్ఫేస్ని మనము ఒక లెమన్ జ్యూస్తో ఇచ్చేసుకుంటే ఇప్పుడు దీన్ని వావ్ నాకు ఈ స్పైసీ గోవా అక్కడ తీసుకున్నప్పుడంతా ఐ లవ్ ఇట్. సో మన ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు గోవా జ్యూస్లో లెమన్, ఆబ్వియస్గా లెమన్ మనము స్క్వీజ్ చేసుకోవాలి. ఏదైతే కొంచెం చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ మనం తీసుకున్నామో దాంట్లో కొంచెం పోర్షన్ని మనం దీంట్లో వేసుకోవాలి. అంటే ఇట్స్ యువర్ చాయిస్, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. సో నాకైతే హాట్ అండ్ స్పైస్ అంత బాగా తింటాను కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మంచిగా చూసారా ఆ టెక్స్చర్ వచ్చేసింది. బయట దీన్ని తీసుకొని స్పైసీ గోవా అని తాగేదాన్ని, ఇప్పుడు హ్యాపీగా ఇక్కడ తాగొచ్చు. సోడా వచ్చి సో అంతకంటే ఎక్కువ వద్దని చెప్పి వేసుకున్నాను. గ్యాస్ క్యూబ్స్ వేసేసుకున్నాం. సో ఈ జ్యూస్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా ఉంది. దీని మీద కొంచెం పుదీనా, యాక్చువల్గా మీరు షేక్ చేసేటప్పుడు కూడా పుదీనా వేసుకోవచ్చు, లేకపోతే ఎప్పుడైనా వేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా ఏదైనా డెకరేషన్ చేసుకోవాలనుకుంటే నేను డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఈస్ మై ఫేవరెట్ మొక్టైల్, స్పైసీ గోవా. సో మీరు ఎక్కడికైనా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా ట్రై చేయండి, లేకపోతే ఇంట్లో కూడా ట్రై చేయవచ్చు. సో ఎంత ఈజీగా ఉంది. నాకు ఇన్ని రోజులు తెలియకుండా ఎప్పుడు వెళ్ళినా అదే ట్రై చేసేదాన్ని. సో ఏ రోజు ఇంట్లో చేసేదాన్ని కాదు, ఇప్పుడే రీసెంట్గా వచ్చి చూసుకొని ట్రై చేసా. సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ విత్ యూ గైస్. లెట్ మీ టేస్ట్ ఇట్ ఫస్ట్. మాకు ఒక కిక్ ఇచ్చే టేస్ట్ ఏంటో తెలుసా? ఇక్కడ ఉంటుంది కదా చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్తో, అండ్ లోపల కూడా మనం వేసుకుంటాం కాబట్టి ఒక స్పైసీ విత్ గోవాతో ఉన్నప్పుడు సూపర్ ఉంటుంది. ఐ లవ్ ఇట్. సో ఇది హెల్దీ అండ్ మీకు కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసుకెళ్ళి అమ్మకి ఇవ్వాలి. అండ్ ఇదేంటిది ఇలా అనుకోవచ్చు, వర్జిన్ మస్టర్డ్ ఇలా ఉండదు అని అనుకోవచ్చు, బట్ హీ నీడ్స్ లెమన్ సోడా కాబట్టి విత్ పుదీనా ఇది చేశాను. కానీ దిస్ ఇస్ మై ఫేవరెట్. సో మీకు కూడా ఇది కనుక మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ టేస్ట్ చేయండి. ఎవరికైతే నచ్చిందో కమెంట్ చేయండి, నచ్చకపోతే మీకు వేరే టేస్ట్ ఉంటుంది కాబట్టి మీరు వేరే టేస్ట్ ట్రై చేయొచ్చు. అండ్ కొంతమంది కుకింగ్ వీడియోస్ అడిగారు. వెన్ ఒకసారి ఒక కుకింగ్ షార్ట్స్ చూసిన తర్వాత ఒక వీడియో కావాలి అని చెప్పి, కానీ ఇప్పటి వరకు నేను చేయలేదు. అండ్ ఐఎమ్ నాట్ దాట్ గ్రేట్ లైక్ కుక్ చేసే, బట్ ఓకే చేస్తాను, చేసేదంతా టేస్ట్గా బాగానే ఉంటుంది. సో ఏదో ఒక రోజు అది కూడా ప్లాన్ చేస్తా. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, డెఫినెట్గా నేను అది ట్రై చేస్తాను చేయడానికి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్విని గౌడ.